ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ ప్రాబ్లం మెయిన్ రీజన్ నీకు ఈ ఫీల్డ్ కి పంపించింది? ఇంకా మా ఆయనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. అంటే బతకడం చాలా కష్టం అని చెప్పినారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచం మీదే ఉంటున్నాడు. తనకు వచ్చేసి హాస్పిటల్ బిల్లు వచ్చేసి చాలా పడిద్ది. కట్టుకోలేను. 2 పిల్లలు నాకు. వాళ్ళని పోషించుకోవాలి, హస్బెండ్ కూడా పోషించుకోవాలి కదా. ఈ పని తప్పలేదు. చేసుకోవడానికి చాలా పనులే ఉన్నాయి. అంటే తప్పుగా కాదు, అంటే నేను కించపరిచే ఉద్దేశం కాదు, కానీ ఇళ్లలో పని చేసుకోవచ్చు, ఆఫీస్ స్టాఫ్ చేసుకోవచ్చు, లేదా ఏ కంపెనీలో అయినా అట్లీస్ట్ ఆఫీస్ బాయ్ లాగా ఆఫీస్ అమ్మాయిలకు కూడా మనకి బోల్డ్ అన్ని జాబ్లు ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు ఇదే ఫీల్డ్ ఎంచుకున్నావు? చదువుకోలేదు నేను. చదువుకోలేదు. చదువుకోక ఇంకా మా ఆయనకి హాస్పిటల్ బిల్లు నేను కట్టుకోవాలి కదా. ఈ పని చేయ తప్పలేదు. ఈ పని చేసినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. ఎందుకు మీ అత్త మామూలు నీకు ఏం సపోర్ట్ లేదు? నువ్వు ఈ పని లేదు, చేస్తున్నావు? లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే ఓకే, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నేను. లేదు, చేయలేదు. సరే, ఈ పని చేస్తున్నావు కదమ్మా, అంటే ఏంటి నైట్ టైమ్స్ కి ఎలా మాట్లాడుతుంది? నీ వరకు ఒక కస్టమర్ రావాలంటే మీకు ఎలాగా కాంటాక్ట్ ఉంటుంది ఏంటి? ఫోన్ ద్వారాగా ఉంటాం. అంటే ఆ వాళ్ళని మీకు ఎవరు పరిచయం చేస్తారు? వేరే ఒక గ్యాంగ్ ఉంటది, వాళ్ళు తీసుకుపోతారు. ఒకసారి ఉంటాడు, ఆయన ఎత్తిపోతాడు, పంపిస్తాడు. ఆయన పంపిస్తాడు. ఎలా మాట్లాడతారు మీకు? ఎలాగా ఏంటి అంటే నైట్ లాగా మాట్లాడతారా, లేకపోతే మీరు రోజు చేస్తుంటారు ఈ పని? రోజు ఇదే పని. రోజు ఇదే పని చేస్తూ ఉంటాం. ఇలా కస్టమర్ ఉన్నారు, వెళ్తావమ్మా అని కాల్ చేస్తారు. అంటే బాలేదన్నా కూడా వదిలిపెట్టారు అనమాట. ఒక్కోసారి తప్పనిసరిగా పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా పోవాలి. చాలా కష్టంగా, చాలా నరకంగా ఉంటది, కానీ బతకాలి కదా. మా ఆయన తీసుకొచ్చేవాడు కాదు, మా ఆయనకి బాగోదు. 2 పిల్లగాలను బతికించుకోవాలి. వాళ్ళకి పోషణ ఎలాగా, వాళ్ళకి తిండి, నాకు తిండి, ఇంటి రెంట్ కట్టుకోవాలా. హైదరాబాద్ లో బతకాలంటే చాలా కష్టం.